శ్రీకాంత్, వేణు, సునీల్ హీరోలుగా నటించిన చిత్రం పెళ్ళాం ఊరెళ్తే కుటుంబ హాస్యభరిత చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటి జ్యోతి ఓ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో పెళ్ళాం ఊరెళ్తే వారింటికి వెళ్లే క్యారెక్టర్ జ్యోతిది. ఈ చిత్రం తర్వాత ఆమె మంచి పాపులర్ అయింది కూడా. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షోలో ఓ పార్టిసిపెంట్. ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్ పై ఆమె స్పందిస్తూ, పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో నేను చేసిన పాత్రతో నన్ను అందరూ అపార్థం చేసుకున్నారు. పెళ్ళాం ఊరెళ్తే జ్యోతి ఎంట్రీ ఇస్తుందనే జనాల మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఎవరి పెళ్ళాం ఊరెళ్ళినా వాళ్ళ ఇంటికి నేను వెళ్లిపోతాననుకున్నారు. జనాలు నన్ను అలా ఊహించుకోవడం చాలా బాధగా అనిపించింది. ఈ క్యారెక్టర్ నుంచి బయటపడడానికి నెగిటివ్ రోల్స్, కామెడీ రోల్స్ చేయాల్సి వచ్చిందన్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల అండలేకపోయేసరికి నేను ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కానీ నమ్మించి పెళ్లి చేసుకున్న భర్త నట్టేట ముంచాడు. పెళ్లి తర్వాత 9 నెలలకే బాబు పుట్టాడు. ఆ బాబు గురించి ఆలోచిస్తూ నా భర్తతో చిన్న చిన్న గొడవలు రావడంతో మళ్లీ హైదరాబాద్కు వచ్చేశాను. చేతిలో చెల్లి గవ్వ కూడా లేకుండా హైదరాబాద్కు వచ్చిన నాకు ఏం చేయాలో తెలియలేదు. ఈ క్రమంలో ఇల్లు దొరక్క అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాను. నేను చేయని తప్పుకు నా జీవితాన్ని చించిన విస్తరాకులా చేసేశారు. కానీ నా బలం ఏంటంటే నా కొడుకు. ఈ జీవితమే వద్దనుకున్న నాకు కొడుకు రూపంలో దేవుడు బుద్ధి చెప్పాడు. అందుకే వాడి కోసమే బతుకుతున్నా. ఎందుకంటే నేను నా భర్త చేసిన తప్పుకు వాడు అనాథలా మారకూడదు అని నటి జ్యోతి చెప్పుకొచ్చింది.